సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ కామన్. కానీ ఆ లవ్ స్టోరీస్ వల్ల చాలామంది హీరో, హీరోయిన్‌లు కెరీర్‌ను పోగొట్టుకున్నారు. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన 'సంబరం' సినిమా 2003లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో నితిన్‌కి జోడీగా కథానాయికగా నిఖిత నటించింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నిఖిత తుక్రాల్ అందం, అభినయంతో కట్టిపడేసింది. 'సంబరం' మూవీ తర్వాత నిఖితకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత వేణు నటించిన 'కళ్యాణరాముడు' మూవీతో మరో సక్సెస్ అందుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన శైలిలో ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోయింది. పంజాబీ కుటుంబంలో పుట్టిన నిఖిత 2002లో 'హాయ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను కనిపించింది. కన్నడ 'బిగ్ బాస్' సీజన్ 1లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. అయితే కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే కన్నడ స్టార్ హీరో దర్శన్‌తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శన్‌కు పెళ్లై బాబు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి తెలుసుకున్న దర్శన్ భార్య తన భర్తకు దూరంగా ఉండాలని నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. అప్పట్లో ఇది చాలా పెద్ద వివాదంగా మారింది. దీంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ఆ దెబ్బతో తనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలా చాలామంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు.